వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఈ మోడల్ పేపర్లో టీఎస్పీఎస్సీ రిలేటెడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 3 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. Who is the first Indian table tennis player to win a medal in the ITTF ATTU Asian Cup? ITTF ATTU Asian Cup లో మెడల్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? శరత్ కమల్, మానికా బత్రా, శ్రీజ ఆకుల, సత్యన్ జ్ఞానశేఖరన్. And the right answer is Manika Batra. బ్యాంకాక్లోని థాయిలాండ్లో జరిగిన ITTF ATTU ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో మెడల్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రా. Which of the following countries are the members of the G20 group? కింది వాటిలో G20 గ్రూప్లో మెంబర్స్గా ఉన్న కంట్రీస్ ఏవి? సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, వియట్నాం అండ్ జపాన్, అర్జెంటీనా, టుర్కియే, యుఏఈ అండ్ ఇండియా, మెక్సికో, సౌత్ కొరియా, రష్యా అండ్ చైనా, యూరోపియన్ యూనియన్, యురుగ్వే, ఆస్ట్రేలియా అండ్ సింగపూర్. And the right answer is Mexico, South Korea, Russia and China. Argentina, Australia, Brazil, Canada, China, France, Germany, India, Indonesia, Italy, Japan, Republic of Korea, Mexico, Russia, Saudi Arabia, South Africa, Turkey, United Kingdom, United States. ఈ 19 కంట్రీస్తో పాటు ది యూరోపియన్ యూనియన్ G20 గ్రూప్లో మెంబర్స్గా ఉన్నాయి. Which is the first country to approve a vaccine for COVID Omicron variant? కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కి వ్యాక్సిన్ని అప్రూవ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది? ఇండియా, ఆస్ట్రేలియా, యూకే, ఇటలీ. And the right answer is UK. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కి వ్యాక్సిన్ని ఫస్ట్ యూకే అప్రూవ్ చేసింది. Which of the following is correctly matched? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఏంటి? మలేరియా ఫంగి, కలరా ప్రోటోజోవా, చికెన్ పాక్స్ వైరస్, రస్ట్ ఆఫ్ వీట్ బ్యాక్టీరియా. And the correctly matched pair is చికెన్ పాక్స్ వైరస్. మలేరియా ప్రోటోజోవా వల్ల వస్తుంది, కలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, చికెన్ పాక్స్ వైరస్ వల్ల వస్తుంది అండ్ వీట్కి రస్ట్ ఫంగి వల్ల వస్తుంది. Indian Army Chief General Manoj Pandey was conferred with the honorary rank of General of which country? Indian Army Chief General Manoj Pandey గారికి ఏ కంట్రీ జనరల్గా హానరరీ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది? బంగ్లాదేశ్, మ్యాన్మార్, శ్రీలంక, నేపాల్. And the right answer is Nepal. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గారికి నేపాల్ జనరల్గా హానరరీ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. Consider the following statement with reference to PM e-Vidya. కింది వాటిలో PM e-Vidya గురించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? It is one of the components of the Atmanirbhar Bharat Abhiyan. It has drastically reduced the digital divide in the education in India. It offers multi-mode access to education. And the correct statement is actually two are correct. PM e-Vidya Atmanirbhar Bharat Abhiyanలో ఒక కాంపోనెంట్ అండ్ PM e-Vidya ఎడ్యుకేషన్కి మల్టీమోడ్ యాక్సెస్ని ఆఫర్ చేస్తుంది. బార్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్? బార్ దేనికి యూనిట్గా ఉంది? ప్రెషర్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, ఫోర్స్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రెషర్. బార్ ప్రెషర్కి యూనిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అవ్వని పేరేంటి? ఆంగ్లో నెపాలీస్ వార్ లార్డ్ హ్యాస్టింగ్స్, ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ లార్డ్ ఆమ్హర్స్ట్, థర్డ్ ఆంగ్లో బర్మీస్ వార్ లార్డ్ డఫరిన్, ఫస్ట్ ఆంగ్లో అఫ్ఘాన్ వార్ లార్డ్ క్లైవ్. And the wrongly matched pair is ఫస్ట్ ఆంగ్లో అఫ్ఘాన్ వార్ లార్డ్ క్లైవ్. ఆంగ్లో నెపాలీస్ వార్కి గవర్నర్ జనరల్ లార్డ్ హ్యాస్టింగ్స్, ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్కి గవర్నర్ జనరల్ లార్డ్ ఆమ్హర్స్ట్, థర్డ్ ఆంగ్లో బర్మీస్ వార్కి గవర్నర్ జనరల్ లార్డ్ డఫరిన్, ఫస్ట్ ఆంగ్లో అఫ్ఘాన్ వార్కి గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్లాండ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ సెటప్ ది వరల్డ్స్ ఫస్ట్ ఐటీ క్యాంపస్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్? వికలాంగుల కోసమని వరల్డ్లోనే ఫస్ట్ ఐటీ క్యాంపస్ని ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది? ఒడిషా, తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్. అండ్ రైట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. వికలాంగుల కోసమని వరల్డ్లోనే ఫస్ట్ ఐటీ క్యాంపస్ని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది.
The gas which leaked from Union Carbide factory Bhopal was భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోంచి లీక్ అయిన గ్యాస్ ఏంటి? మీథేన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మెథిల్ ఐసోసియనేట్. And the right answer is methyl isocyanate. 1984 డిసెంబర్ 3న భూపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోంచి మెథిల్ ఐసోసియనేట్ అనే గ్యాస్ లీక్ అయ్యి ఎంతో మంది ప్రజలు మరణించారు. హౌ వాజ్ ఇండియా డిస్క్రైబ్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్లో ఇండియాని ఏమని డిస్క్రైబ్ చేశారు? ఫెడరేషన్, యూనియన్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, పార్షియల్లీ ఫెడరల్. And the right answer is Union of States. కాన్స్టిట్యూషన్లో ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని డిస్క్రైబ్ చేశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ థర్డ్ 5-year ప్లాన్? కింది వాటిలో థర్డ్ 5-year ప్లాన్ గురించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్స్ ఎయిమ్ వాజ్ టు మేక్ ఇండియా ఎ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ దిస్ ప్లాన్. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ దిస్ ప్లాన్. And the correct answer is actually all are correct. ఇండియాని సెల్ఫ్ రిలయంట్గా అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా చేయడమే థర్డ్ 5-year ప్లాన్ ఎయిమ్. ఈ ప్లాన్ టైంలోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా థర్డ్ 5-year ప్లాన్ టైంలోనే ఎస్టాబ్లిష్ అయింది. విచ్ వాజ్ ది ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఏది? తారాపూర్, జైతాపూర్, కైగా, కుండన్కులం. And the right answer is Tarapur. Tarapur Atomic Power Station, Indialo first atomic power plant. Which of the following is correctly matched? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఏంటి? పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్. And the right answer is part 3 of the constitution fundamental rights. Part 2 of the constitution is related to citizenship, part 3 of the constitution is related to fundamental rights, part 4A of the constitution is related to fundamental duties, part 4 of the constitution is related to directive principles of the state policy. In which year Mehboob Ali Khan formulated Mulki rules? Mulki rules ni Mehboob Ali Khan ఏ year లో formulate చేశారు? 1988, 1899, 1888, 1998. And the right answer is 1899. మెహబూబ్ అలీ ఖాన్ ముల్కీ రూల్స్ని 1899లో ఫార్ములేట్ చేశారు. మహాత్మా గాంధీస్ హింద్ స్వరాజ్ ఈజ్ ఎసెన్షియల్లీ. మహాత్మా గాంధీ గారి హింద్ స్వరాజ్ ఏంటి? ఎ క్రిటిక్ ఆఫ్ వెస్టర్న్ మోడర్నిటీ, అన్ అవుట్లైన్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ బై సత్యాగ్రహ, బ్లూ ప్రింట్ ఆఫ్ గ్రామ్ స్వరాజ్. And the right answer is a critic of western modernity. మహాత్మా గాంధీ గారు రాసిన హింద్ స్వరాజ్ వెస్టర్న్ మోడర్నిటీకి క్రిటిక్లా ఉంటుంది. ద రామోషి అండ్ గడ్కరీ రివోల్ట్స్ టుక్ ప్లేస్ ఇన్. రామోషి అండ్ గడ్కరీ రివోల్ట్స్ ఎక్కడ జరిగాయి? బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, బెంగాల్. And the right answer is మహారాష్ట్ర. రామోషి అండ్ గడ్కరీ రివోల్ట్స్ మహారాష్ట్రలో జరిగాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఏంటి? నిర్మల్ డ్రాయింగ్, జైనూర్ బ్రాస్ ఆర్ట్వేర్, గద్వాల్ డోక్రా ఆర్ట్, పెంబర్తి హ్యాండ్లూమ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నిర్మల్ డ్రాయింగ్. నిర్మల్ డ్రాయింగ్కి ఫేమస్, జైనూర్ డోక్రా ఆర్ట్కి ఫేమస్, గద్వాల్ హ్యాండ్లూమ్కి ఫేమస్, పెంబర్తి బ్రాస్ ఆర్ట్వేర్కి ఫేమస్. Who among the following was the president of the All India States People's Conference in 1939? 1939లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్కి ప్రెసిడెంట్గా ఉండింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, సర్దార్ వల్లభాయ్ పటేల్, షేక్ అబ్దుల్లా. And the right answer is జవహర్లాల్ నెహ్రూ. 1939లో పంజాబ్లోని లుధియానాలో జరిగిన ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్కి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వేర్ వాజ్ ఆజాం జాహీ స్పిన్నింగ్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ నిజామ్స్ పీరియడ్? నిజామ్స్ పీరియడ్లో ఆజాం జాహీ స్పిన్నింగ్ మిల్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? బీదర్, సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ వరంగల్. ఆజాం జాహీ స్పిన్నింగ్ మిల్ని నిజాం పీరియడ్లో వరంగల్లో ఎస్టాబ్లిష్ చేశారు.
హూ మేడ్ ఉర్దూ యాజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్షియన్? పర్షియన్కి బదులుగా ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్ చేసిందెవరు? సికందర్ జా, నిజాం అలీ ఖాన్, మెహబూబ్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్. And the right answer is మెహబూబ్ అలీ ఖాన్. పర్షియన్కి బదులుగా ఉర్దూని మహబూబ్ అలీ ఖాన్ గారు అఫీషియల్ లాంగ్వేజ్గా చేశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? కింది వాటిలో కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏంటి? ద ముస్లిం లీగ్ జాయిన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ 1945. సుభాష్ చంద్ర బోస్ ఇనాగ్రేటెడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఇన్ సింగపూర్ ఇన్ 1943. And the wrong statement is the Muslim League joined the Constituent Assembly in 1945. సుభాష్ చంద్ర బోస్ గారు 1943లో గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాని సింగపూర్లో ఇనాగ్రేట్ చేశారు. ద హిందూ మహాసభ వాజ్ ఫౌండెడ్ ఇన్. హిందూ మహాసభ ఎప్పుడు ఫామ్ అయింది? 1922, 1915, 1919, 1920. And the right answer is 1915. హిందూ మహాసభ 1915లో ఫామ్ అయింది. ఐడెంటిఫై ది కరెక్ట్ పేర్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? ఊటీ ఆఫ్ తెలంగాణ గద్వాల్, టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ సిరిసిల్ల, కాటన్ బౌల్ ఆఫ్ తెలంగాణ వేమ్లవాడ, కాశీ ఆఫ్ సౌత్ ఇండియా అనంతగిరి హిల్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ సిరిసిల్ల. ఊటీ ఆఫ్ తెలంగాణ అని అనంతగిరి హిల్స్ని అంటారు. టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ అని సిరిసిల్ల అని అంటారు. కాటన్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని గద్వాల్ని అంటారు. కాశీ ఆఫ్ సౌత్ ఇండియా అని వేమ్లవాడ అని అంటారు. విచ్ కమిషన్ సజెస్టెడ్ దట్ తెలంగాణ షుడ్ బి ఏ సపరేట్ స్టేట్? తెలంగాణ సపరేట్ స్టేట్ అవ్వాలని సజెస్ట్ చేసిన కమిషన్ ఏది? జేవీపీ కమిషన్, ఎస్ఆర్సీ కమిషన్, ఎస్కే తార్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ ఫజల్ అలీ కమిషన్. తెలంగాణ సపరేట్ స్టేట్ అవ్వాలని ఫజల్ అలీ కమిషన్ సజెస్ట్ చేసింది. నేమ్ ది ఆర్గనైజేషన్ విచ్ ప్రొవైడ్స్ ఇట్స్ సర్వీసెస్ టు మిషన్ భగీరథ ప్రాజెక్ట్. మిషన్ భగీరథ ప్రాజెక్ట్కి సర్వీసెస్ని అందించే ఆర్గనైజేషన్ ఏంటి? పాన్సే సిటీ హాల్ కార్పొరేషన్ ప్యూర్టోరికో, మున్సిపాలిదాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిలిప్పీన్స్, కొమ్యూన్ మున్సిపల్ కార్పొరేషన్ స్వీడన్, బాదో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్రాన్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ బాదో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్రాన్స్. మిషన్ భగీరథ ప్రాజెక్ట్కి ఫ్రాన్స్లోని బాదో మున్సిపల్ కార్పొరేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వాట్ యజ్ఞ డిడ్ మాధవ వర్మ టు పర్ఫార్మ్ ఎట్ కీసరా? కీసరాలో మాధవ వర్మ టు చేసిన యజ్ఞం ఏంటి? పురుషమేధ, అశ్వమేధం, వాజపేయ, రాజసూయ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ పురుషమేధ. మాధవ వర్మ టు కీసరాలో పురుషమేధ అనే యాగం చేశారు. చూస్ ది కరెక్ట్ పేర్ అమంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? గాంధారీ కిల్లా వనపర్తి, చంద్రగఢ్ ఫోర్ట్ మంచిర్యాల్, నగ్నూర్ ఫోర్ట్ నగ్నూర్, రామగిరి కిల్లా పెద్దపల్లి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ యాక్చువల్లీ 2 ఆర్ కరెక్ట్ అండ్ 2 ఆర్ రాంగ్. గాంధారీ కిల్లా మంచిర్యాల్లో ఉంది, చంద్రగఢ్ ఫోర్ట్ వనపర్తిలో ఉంది, నగ్నూర్ ఫోర్ట్ నగ్నూర్లో ఉంది, రామగిరి కిల్లా పెద్దపల్లిలో ఉంది. వేర్ ఈజ్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం లొకేటెడ్? శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎక్కడుంది? వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం హైదరాబాద్లో ఉంది. విచ్ కాకతీయ కింగ్ బిల్ట్ ది కేసరి లేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ టైటిల్ అరిగజ కేసరి? తనకున్న అరిగజ కేసరి అనే టైటిల్తో కేసరి లేక్ని కట్టించిన కాకతీయ కింగ్ ఎవరు? మహదేవ, ప్రోలరాజు 1, గణపతిదేవ, రుద్రదేవ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ప్రోలరాజు 1. కాకతీయ కింగ్ ప్రోలరాజు 1 తనకున్న అరిగజ కేసరి అనే పేరు మీద కేసరి లేక్ని నిర్మించారు. హూ వాజ్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్రార్థన సమాజ్ ఇన్ మహారాష్ట్ర? మహారాష్ట్రలో ప్రార్థన సమాజ్కి చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు? గోపాల్ హరి దేశ్ముఖ్, హెచ్వి డెరోజియో, ఆర్జీ బండర్కర్, ఎంజీ రనాడే. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఎంజీ రనాడే. మహారాష్ట్రలో ప్రార్థన సమాజ్కి చీఫ్ ఆర్కిటెక్ట్గా ఎంజీ రనాడే గారు ఉన్నారు. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్. ఇండియన్ పార్లమెంట్లో ఎవరుంటారు? హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ప్రెసిడెంట్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. And the right answer is President, House of People and Council of States.
ఇండియన్ పార్లమెంట్లో ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు. ద కలర్ ఆఫ్ ది స్టార్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ఇట్స్. స్టార్ యొక్క కలర్ ఏం ఇండికేట్ చేస్తుంది? టెంపరేచర్, ల్యూమినాసిటీ, డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్, డిస్టెన్స్ ఫ్రమ్ సన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ టెంపరేచర్. స్టార్ కలర్ ద్వారా దాని టెంపరేచర్ని ఇండికేట్ చేస్తుంది. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? కరీంనగర్ ఎల్గందుల, హుజూర్ నగర్ ఇందూర్, నిజామాబాద్ జన్గాం, ఆసిఫాబాద్ పోచంచెర్ల. And the right answer is Karimnagar Elgandula. Karimnagar old name Elgandula, Huzur Nagar old name Pochamcherla, Nizamabad old name Indur, Asifabad old name Jangam. Name the place where Nakashi art form is born. Nakashi art form ekkada start ayindi? Bontapalli, Narayanpet, Nirmal, Cheryal. And the right answer is Cheryal. నకాషీ ఆర్ట్ ఫామ్ వరంగల్లోని చెర్యాల్లో స్టార్ట్ అయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ బస్తీ ఈజ్ కరెక్ట్? కింది వాటిలో బస్తీ అనే వర్డ్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏది? దిస్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు బుద్ధిజం. బస్తీ ఈజ్ ఎ తెలుగు టర్మ్. బస్తీ ఈజ్ ఎ ఉర్దూ టర్మ్. ద జైన్ టర్మ్ బస్తీ బికేమ్ బసాతి అండ్ ఇన్ టర్మ్ ఫౌండ్ యాజ్ బస్తీ. And the right answer is the Jain term Basti became Basati and in term formed as Basti. Basti అనే జైన్ టర్మ్ లోంచి బసాతి అనే వర్డ్ వచ్చింది. అలా బసాతి అనే వర్డ్ బస్తీ అయింది. వాట్ వాజ్ ది ఫస్ట్ పురాణ ఇన్ తెలుగు? తెలుగులో ఫస్ట్ పురాణం ఏంటి? మత్స్య పురాణ, కుర్మ పురాణ, మార్కండేయ పురాణ, వరాహ పురాణ. And the right answer is మార్కండేయ పురాణ. తెలుగులో ఫస్ట్ పురాణం మార్కండేయ పురాణం. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? నీతిశాస్త్ర ముక్తావళి గోన బుద్ధారెడ్డి, పండితారాధ్య చరిత పాలకుర్తి సోమనాథ, రంగనాథ రామాయణ బద్దెన, బసవ పురాణం పాలకుర్తి సోమనాథ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ 2 ఆర్ కరెక్ట్. నీతిశాస్త్ర ముక్తవళిని బద్దెన గారు రాశారు. పండితారాధ్య చరితని పాలకుర్తి సోమనాథ గారు రాశారు. రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి గారు రాశారు. బసవ పురాణంని పాలకుర్తి సోమనాథ గారే రాశారు. టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ డిడ్ ది క్లాసికల్ డాన్సర్స్ రాజారెడ్డి అండ్ రాధారెడ్డి బిలాంగ్? క్లాసికల్ డాన్సర్స్ రాజారెడ్డి అండ్ రాధారెడ్డి ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారు? వరంగల్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్. And the right answer is Nirmal. Classical dancers Rajareddy and Radhareddy Nirmal district ki చెందినవారు. What are the priests who perform pujas to goddess Maisamma, Ellamma and Peddamma in Telangana called? తెలంగాణలో మైసమ్మ, ఎల్లమ్మ అండ్ పెద్దమ్మ దేవతలకి పూజలు చేసే ప్రీస్ట్ ని ఏమంటారు? అసాధులు, మాలలు, జంగలు, దాసర్లు. And the right answer is అసాధులు. తెలంగాణలో మైసమ్మ, ఎల్లమ్మ అండ్ పెద్దమ్మ దేవతలకి పూజలు చేసే పూజార్లని అసాధులు అంటారు. ఇన్ విచ్ కంట్రీ వాజ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఫేస్ రికగ్నిషన్ ఏటీఎం డెవలప్డ్? మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ ఫేస్ రికగ్నిషన్ ఏటీఎం ఏ కంట్రీలో డెవలప్ అయింది? ఇండియా, అమెరికా, జపాన్, చైనా. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ చైనా. వరల్డ్లోనే ఫస్ట్ ఫేస్ రికగ్నిషన్ ఏటీఎం చైనాలో డెవలప్ అయింది. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ కళ్యాణ లక్ష్మి స్కీమ్? కింది వాటిలో కళ్యాణ లక్ష్మి స్కీమ్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? టు ఎంకరేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, టు ఎంకరేజ్ విడో రీమ్యారేజెస్, టు అవాయిడ్ చైల్డ్ మ్యారేజెస్, నన్ ఆఫ్ ది అబోవ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ టు అవాయిడ్ చైల్డ్ మ్యారేజెస్. కళ్యాణ లక్ష్మి స్కీమ్ని చైల్డ్ మ్యారేజెస్ని అవాయిడ్ చేయాలనే ఎయిమ్తో స్టార్ట్ చేశారు. పోస్టల్ స్టాంప్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై. పోస్టల్ స్టాంప్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ హ్యాస్టింగ్స్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ ఆక్లాండ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ లార్డ్ డల్హౌసీ. పోస్టల్ స్టాంప్స్ని లార్డ్ డల్హౌసీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? మల్డకల్ జాతర మహబూబ్ నగర్, కురుమూర్తి జాతర వనపర్తి, మన్యంకొండ జాతర నల్గొండ, తుల్జా భవానీ జాతర జోగులాంబ గద్వాల్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ కురుమూర్తి జాతర వనపర్తి. మల్డకల్ జాతరని జోగులాంబ గద్వాల్లో జరుపుకుంటారు.
కురుమూర్తి జాతరని వనపర్తిలో జరుపుకుంటారు. మన్యంకొండ జాతరని మహబూబ్ నగర్లో జరుపుకుంటారు. తుల్జా భవానీ జాతరని నల్గొండలో జరుపుకుంటారు. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ తెలంగాణ టూరిజం? తెలంగాణ టూరిజం స్లోగన్ ఏంటి? ఇట్స్ ఆల్ ఇన్ ఇట్, ఇట్స్ ఆల్ ఇన్ స్టేట్, ఇట్స్ ఆల్ ఆన్ ఇట్, దట్ ఈస్ తెలంగాణ. And the right answer is it's all in it. Telangana tourism slogan it's all in it. What percentage of subsidy is being given under sheep distribution scheme? Sheep distribution scheme లో ఎంత percentage సబ్సిడీని ఇస్తున్నారు? 30%, 40%, 50%, 75%. And the right answer is 75%. Sheep distribution scheme లో 75% సబ్సిడీని ఇస్తున్నారు. Which of the following languages is the official language of Telangana? తెలంగాణలో official language ఏది? ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. And the right answer is Telugu. తెలంగాణలో తెలుగు official language. Name the hereditary musical percussion instrument of the Madhika caste. మాదిగా casteలో వంశపారంపర్యంగా వాయిస్తూ వస్తున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది? డప్పు, చేదిక, గుమ్మెల, జావికి. And the right answer is డప్పు. మాదిగా casteలో వంశపారంపర్యంగా వాయిస్తూ వస్తున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డప్పు. Where did the meeting was held under Manjira Writers Association on 20th November 1996? 20th November 1996లో మంజీరా రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కడ మీటింగ్ని అరేంజ్ చేశారు? హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట్, సూర్యాపేట్. And the right answer is సిద్దిపేట్. 20th November 1996లో మంజీరా రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు సిద్దిపేట్లో మీటింగ్ని అరేంజ్ చేశారు. Who was the first astronaut to enter the space? స్పేస్లో ఎంటర్ అయిన ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఎవరు? ఎస్ టిటోవ్, అలాన్ షెఫర్డ్, జాంగ్ యంగ్, యూరీ గగారిన్. And the right answer is యూరీ గగారిన్. స్పేస్లో ఎంటర్ అయిన ఫస్ట్ ఆస్ట్రోనాట్ రష్యాకి చెందిన యూరీ గగారిన్. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బిఫోర్ యూ లీవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి.